అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గాలి వీచి పూల తీగ. రచయిత ఏ సువర్ణ గారు. ఇక కథలోకి వెళితే, ఇవాళ బాగా చీకటి పడిపోయింది అనుకొని నడక వేగం హెచ్చించాను. ఎంత వేగంగా నడిచినా నడక 15 నిమిషాలు పట్టింది. ఒంటరిగా చీకట్లో రోడ్డు మీద నడిచి వస్తున్నప్పుడు కలగని భయం ఇంటి దగ్గరకు వచ్చేసరికి పట్టుకుంది. ఎందుకే ఇంత ఆలస్యం? ఇవాళ చీకటి పడకుండా ఇల్లు చేరుకోవాలనే జ్ఞానం లేదటే. లోపలికొచ్చి ఇంకా చెప్పులు వదలకుండానే దాదాపు సింహంలా గర్జిస్తున్నట్టుగా ఉన్న అత్తయ్య మాటలకి ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇప్పుడు టైం ఎంతే ఇందు? మాట్లాడవేం? టైం ఎంతని అడుగుతూ ఉంటే 8:30. ఇంత చీకటి పడే అంతవరకు ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను అత్తయ్య. ఇంతసేపు కాలేజీలో ఏం చేస్తున్నావు? ప్రాక్టికల్స్ అత్తయ్య. ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. ప్రయోగం పూర్తి చేసేసరికి చీకటి పడింది. అతగాడికి బుద్ధి ఉండక్కర్లా? ఆడపిల్లల్ని ఇంత రాత్రి వరకు కాలేజీలో ఉంచకూడదని. పో పో, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, అన్నాలు తిందాం. అత్తయ్య మాటలకు బతుకు జీవుడా అని బాత్రూంలోకి వెళ్ళి తలుపులు గడియ పెట్టుకున్నాను. అత్తయ్య అంటే ఇంట్లో అందరికీ సింహస్వప్నం. ఆమెను చూస్తేనే అందరం గడగడలాడిపోతాం. ఆమె రూల్స్ మహా స్ట్రిక్టుగా ఉంటాయి. సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేవాలి. తెల్లారాక కూడా ఇంకా ఎవరైనా మంచం మీద పడుకుంటే అత్తయ్యకి మహాకోపం వస్తుంది. ఇంట్లో లక్ష్మిని ఉండనీకూడదనుకుంటున్నారా అని దరిద్రం మీద ఓ పెద్ద లెక్చర్ ఇస్తుంది. పళ్ళు తోముకోకుండా ఎవరు బెడ్ కాఫీ తాగకూడదు. ఒసే ఇందు, అట్లా గోళ్ళు కొరక్కు అంటూ శుక్రవారం మంగళవారాల్లో గోళ్ళు తీసుకొనివ్వదు. నాన్న అన్నయ్యలను మంగళ శుక్రవారాలలో సెలూన్కి వెళ్ళనివ్వదు. ఇంకా ఎన్నో మూఢ విశ్వాసాలతో మమ్మల్ని విసిగిస్తుంది అత్తయ్య. దీనికి తోడు మహా మడి, నిప్పులు కడిగేటంత మడి. దొడ్లో పంపు దగ్గర స్నానం చేసి మడినీళ్లు పట్టి తెచ్చుకుంటూ ఉండగా ముట్టయి దూరంగా ఉన్న నేనో అమ్మో చెల్లో కనిపిస్తే, ఓసి దౌర్భాగ్యురాలా, కాసేపు చాటుగా ఉండలేవు, నాకు కనబడకుండా పో అని బిందెడు నీళ్లు కుమ్మరించి పంపు దగ్గరకు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మడినీళ్లు పట్టి తెచ్చుకుంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఓ నూలుపోగు పొరపాటున తొక్కినా అదే గతి. అత్తయ్యకి అనుమానాలు ఎక్కువే. మాతో కాలేజీలో చదువుకునే అబ్బాయి ఎవరైనా ఏమైనా పుస్తకాల కోసం వచ్చి మాట్లాడుతుంటే మా ఎదురుగుండానే కూర్చుంటుంది అత్తయ్య. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ అబ్బాయికి అంతగా పుస్తకాలు కావాల్సి వస్తే మరో మగబ్బాయి దగ్గరకు వెళ్ళవచ్చుగా. నీ దగ్గర ఆడపిల్లవు, నిన్నడగడం ఏమిటే ఇందు అని మెత్తమెత్తగా చివాట్లు వేసేది. ఇన్ని ఆడపిల్లల కాలేజీలు ఉండగా మగపిల్లల కాలేజీలో ఎందుకు చేర్చావు తమ్ముడు అని నాన్నని కేకలేసేది. నాన్నకి అత్తయ్య అంటే మహా భయభక్తులు. చిన్నప్పుడే పెళ్ళై భర్తని పోగొట్టుకొని బాల వితంతువుగా పుట్టింటికి వచ్చేసింది అత్తయ్య. నాయనమ్మ నాన్నని కని కళ్ళు మూస్తే తమ్ముని పెంపకం బాధ్యత అంతా అక్క మీద పడింది. అత్తయ్య నుంచి పెంపకం క్రమశిక్షణలో పెరిగిన నాన్న ఇవాళ ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యారు. అత్తయ్య ఎదురుగుండా నిల్చొని మాట్లాడేటందుకు నాన్నకి భయమే. అత్తయ్య తీర్థయాత్రలకని వెళ్ళాక అన్నయ్య గుట్టు రట్టయింది. ఆచారవంతురాలు, సాంప్రదాయాలను గౌరవించే అత్తయ్యకి అన్నయ్య చేసిన పని తెలిస్తే, అన్నయ్య ఎందుకిట్లా చేశాడు? ఎంతో డీసెంట్ జెంటిల్మెన్, బ్యాంకులో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కాలేజీలో చదివినన్నాళ్ళు పక్క బెంచీలో కూర్చున్న అమ్మాయినే కన్నెత్తి చూడని, పన్నెత్తి పలకరించని యోగ్యుడు. ఏ ఆడపిల్లైనా అన్నయ్యతో స్నేహంగా ఉండాలి అనుకొని దగ్గరగా వస్తే ఆమడ దూరం పరిగెత్తే అపర ప్రవరుడు. అలాంటి అన్నయ్య ఎదురింటి డాక్టర్ గారి చెల్లెల్ని ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ప్రేమించడం తప్పనటం లేదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ అన్నింటా అర్హులైన వాళ్ళనే ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. ఎదురింటి అమ్మాయి సుమంగలి అందమైనదే, ప్రేమించి పెళ్లి చేసుకోదగినదే. కానీ ఆమె విడో, ఓ కొడుకుని కన్న తల్లి. అలాంటి అమ్మాయిని అన్నయ్య పెళ్లి చేసుకునేటందుకు అత్తయ్య ససేమిరా ఒప్పుకోదు. వైధవ్యంతో వచ్చిన సుమంగలితో అన్నయ్య 4-5 నెలల నుండి
స్నేహంగా ఉంటున్నాడని తెలిసింది. సుమంగలి మహా అందగత్తె ఏం కాదు. ఆమెను మించిన ఎంతోమంది అందగత్తెలు అన్నయ్య మీద వల విసిరితే అన్నయ్య ఆ వలలో చిక్కలేదు. అయితే మరి ఇట్లా జరిగింది. కారణం నా బుర్రకి తట్టక అన్నయ్యనే అడిగేశాను. ఒరే అన్నయ్య, సుమంగలి అందం చూసి మోహించావా? షటప్. ఓ విధవకి కొత్త జీవితం ఇచ్చే సంఘ సంస్కర్తవు అనిపించుకోవాలనా, లేక ఆమె మీద జాలితోనా? స్టూపిడ్. సుమంగలి ఇదే ప్రశ్న నన్ను అడిగింది. అట్లా జాలితో తననెవరూ పెళ్లి చేసుకోలేరు అంది. తనకెవరి జాలి అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పింది. మరెందుకు నీకు ఆమె మీద అంత గాఢమైన ప్రేమ పుట్టింది? ఏం చూసి మనసు పారేసుకున్నావు? అది ప్రేమించిన మనసునడుగు, చూసిన కళ్ళనడుగు. నోటికేం తెలుసు చెప్పడానికి? తా వలచింది రంభ అనే సామెతని వినలేదా నువ్వు? అన్నయ్య చెప్పిన నిర్వచనానికి పులకించిపోయాను. అన్నయ్యని సందేహించక్కర్లేదు. వాడిది పవిత్రమైన ప్రేమే. కానీ అత్తయ్యని తలుచుకుంటేనే గుండెలు అదిరిపోతున్నాయి. అయ్యింది ఇంకొక వారంలో తీర్థయాత్రలకెళ్ళిన అత్తయ్య తిరిగి వచ్చేస్తుంది. అన్నయ్య ప్రేమ వ్యవహారం విన్నదంటే ఇంట్లో పెద్ద భూకంపమే వస్తుంది. అత్తయ్య రేపు పొద్దున వస్తుంది. వచ్చి ఏం ప్రళయం సృష్టిస్తుందో అన్న భయంతో నాకు ఆ రాత్రి కలత నిద్రే అయ్యింది. నాన్న అత్తయ్యని స్టేషన్ నుంచి తీసుకురావడానికి వెళ్ళి అరగంట దాటింది. ఇప్పుడు ఇంకా సేపట్లోనూ వచ్చేస్తారు. అమ్మ అయితే చలి జ్వరం వచ్చిన దానిలా వణికిపోతోంది. నేను చెల్లి గజగజలాడిపోతున్నాము. అన్నయ్య మాత్రం ధైర్యంగా మేడ మీద హిందూ చదువుకుంటున్నాడు. వాడికి మొండి ధైర్యం. అత్తయ్యకి ఇష్టం లేకపోతే దేవుడి ముందు మాలలు మార్చుకొని రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాము. ఈ ఇంట్లో ఉండము, వెళ్ళిపోతాము. అంతేకాని వేరే ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టను. పెళ్ళంటూ చేసుకుంటే సుమంగలినే చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేశాడు. వాకిట్లో ఆటో ఆగిన చప్పుడికి ఆలోచనల నుంచి బయటకొచ్చాను. అమ్మ అత్తయ్యకి స్వాగతం పలికేటందుకు వాకిట్లోకి పరిగెత్తిన అడుగుల చప్పుడు వినిపించింది. మేము బయటికి రాకుండా వెంకటాచలపతిని ప్రార్థిస్తున్నాము. ఏం వదిన, తీర్థయాత్రలు బాగా జరిగాయా? అమ్మ ఆడబడుచుని కుశలం అడగటం వినిపించింది. బాగానే జరిగాయి. అబ్బా, ఈ హైదరాబాదులో ఎండలు ఏం మండిపోతున్నాయి. అక్కడంతా చల్లగా ఉంది. శృంగేరిలో మహా చలి. శృంగేరి శారదాంబని కన్నుల పండువగా దర్శించుకున్నాను. ఉడిపి ధర్మస్థలిలో వానలు జోరుగా కురుస్తున్నా ఒకటే ఉక్క. అత్తయ్యని పలకరించాలని మేము ధైర్యం చేసుకుని గదిలో నుంచి బయటకొచ్చి, అత్తయ్య ఇన్నాళ్ళు ఉండిపోయావేమిటి? తీర్థయాత్రలని అన్నీ చూసావా అడిగాను. అన్నీ చూశాను. మీరిద్దరూ ఏమిటలా చిక్కిపోయారు? రాత్రిళ్ళు చాలాసేపు మేలుకొని పరీక్షలకు చదువుతున్నారా అని అత్తయ్య అంటుండగానే అన్నయ్య చేతిలో పేపర్తో వచ్చాడు. వీడిని చూస్తూనే అత్తయ్య, ఏమిట్రా ఇంకా సన్నబడిపోయావు? సరిగ్గా అన్నం తినడం లేదా? అమ్మో, 80 ఏళ్ళు దాటుతున్నా కంఠం కంచులా మోగుతోంది అనుకున్నాను. లేవండి వదిన, స్నానం చేసి భోజనం చేద్దురు కానీ. తెల్లారి తలారా స్నానం చేసి మడి కట్టుకొని వంట చేశాను అని ఆడబడుచుని మర్యాద చేసింది. అత్తయ్య స్నానం చేసి దేవతార్చన చేసి అందరినీ పేరు పేరున పిలిచి తీర్థప్రసాదాలు ఇచ్చింది. భోజనం చేసి వచ్చి ఉయ్యాల బల్ల మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటోంది అత్తయ్య. అక్కడే కుర్చీలో కూర్చున్న నాన్నని చూస్తూ, ఒరే అబ్బాయి, నేను ఊర్లో లేనప్పుడు జరిగిన విశేషాలు చెప్పరా అని అడిగేసరికి నాన్నలో భయం పరాకాష్ఠకి చేరుకుంది. అది చూసి నేను ధైర్యం కూడదీసుకొని, నాన్న జరిగిందంతా అత్తయ్యకి చెప్పేసేయ్, ఊరికే భయపడుతూ కూర్చోకు అన్నాను. అత్తయ్య అర్థం కాక తెల్లమొహం వేసి, ఏమిట్రా అబ్బాయి, ఇందిర అలా అంటోందేమిటి అని అడిగింది నాన్నని. ఇంకా నాన్నకి చెప్పక తప్పలేదు. అక్కయ్య ఇట్లారా అంటూ పడుకున్న అత్తయ్య చెయ్యి పట్టుకు లేవదీసి స్టోర్ రూంలోకి తీసుకెళ్ళి నాన్న తలుపులేసి లోపల గడియ పెట్టాడు. క్షణాలు నిమిషాలుగా మారుతున్నాయి. నిమిషాలు గంటలుగా మారడానికి కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నాయి. అందరికీ ఆదుర్దాగా తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని తలుపు వైపే చూస్తూ ఉన్నాం. ధడేలున తలుపు తెరుచుకొని తుఫాన్లా బయటికొచ్చింది. అత్తయ్య వెనకాలే నాన్న బిక్కమొహం వేసుకొని వచ్చాడు. అయిపోయింది, తుఫాను అతి భయంకరంగా విజృంభింపబోతోంది అని అందరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాము.
హాల్లో కుర్చీలో కూర్చుంది అత్తయ్య. ఒరేయ్ మాధవా అని గర్జించింది. వస్తున్నా అని నిదానంగా చేతిలో ఏదో పత్రిక పట్టుకొని మెట్లు దిగి వస్తున్నాడు అన్నయ్య. ఏమిటత్తయ్య, ఎందుకు పిలిచావు అని అడిగాడు. అన్నయ్య పని గోవిందా అనుకున్నాను. చెబుతా, ఒసేయ్ శకుంతలా పిలిచింది అత్తయ్య గాబరా పడుతూ పూజగదిలో నుంచి వస్తూ. ఏమిటొదినా అని అడిగింది భయం భయంగా అమ్మ. వెళ్ళి ఆ సుమంగలిని తీసుకురా ఆజ్ఞాపించింది అత్తయ్య. ఎందుకండి, ఆ అమ్మాయిని కొడుతుందో తిడుతుందో అన్న బెదురుతోనే అడిగింది అమ్మ. ఎందుకు ఏమిటి అని అడక్కు, వెళ్ళి పిలుచుకురా అంటే పిలుచుకురా అంతే. అమ్మ మరేం మాట్లాడకుండా వెళ్ళి సుమంగలితో తిరిగి వచ్చింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న అన్నయ్య మొహంలో కలవరం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమ్మని దగ్గరగా పిలిచి చెవిలో ఏదో చెప్పింది అత్తయ్య. అమ్మ మొహంలో ఆశ్చర్యం. తల ఆడించి పూజ గదిలోకి వెళ్ళిన అమ్మ అక్షింతల గిన్నెతో తిరిగి వచ్చింది. అందరికీ సస్పెన్స్. ఏం జరగబోతోంది అని ఆందోళనగా చూస్తున్నాము. ఒరే మాధవా, నువ్వు సుమంగలి అమ్మా నాన్నలకి నమస్కరించండి. ఇందా అక్షింతలు, వాళ్ళని ఆశీర్వదించండర్రా అని అత్తయ్య అమ్మా నాన్నల చేతుల్లో అక్షింతలు ఉంచింది. అమ్మా నాన్న జరిగేదేమిటో అర్థం కాకుండానే అన్నయ్య సుమంగళీలను ఆశీర్వదించారు. తర్వాత అన్నయ్య సుమంగళీలు అత్తయ్య కాళ్ళకి నమస్కరించారు. మాట్లాడేటందుకు మాటలు రాక అత్తయ్య సుమంగళిని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. భోరున ఏడ్చింది. మాకెవరికి బాధతో నోట మాట రాలేదు. అమ్మా సుమంగళి, 50 సంవత్సరాల కిందట నేను నీలాగే భర్తను పోగొట్టుకొని పుట్టింటికి చేరాను. చీకటైపోయిన నా జీవితంలో వెలుగు చూపించే వాళ్ళే లేకపోయారు. నీకు అలా కాకూడదమ్మా. నీ జీవితానికి వెలుగునిస్తాను. నా మేనల్లుణ్ణి వివాహం చేసుకొని నిండు నూరేళ్ళు సుమంగలిగా వర్ధిల్లమ్మా అని ఆశీర్వదించింది అత్తయ్య. మా అందరికీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆహా అత్తయ్య, మూఢ సాంప్రదాయాలను మూర్ఖంగా పట్టుకు కూర్చోకుండా సమాజంలో వచ్చే కొత్త మార్పులకి స్వాగతం పలికే నూతన శకానికి ప్రతినిధి అత్తయ్య. మొక్క మొక్కలానే వాడిపోకుండా చూసే తోటమాలి అత్తయ్య. విధవ వివాహాలు చెయ్యాలని కంకణం కట్టుకున్న కందుకూరి అత్తయ్యలో కనిపిస్తున్నాడు. ఇలాంటి వృద్ధ మహిళలు ఇంటికొకరుంటే ఆ ఇల్లే స్వర్గసీమ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.